Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైనటువంటి సోదర సోదరులారా, today's verse for our meditation is taken from Jeremiah 29 verse 12. ఈ దినం మన ధ్యానం కొరకైనటువంటి వచనము ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనము. Call upon me, I'll hearken unto you. మీరు నాకు మొరపెట్టుదురేని నేను మీ మనవి ఆలకింతును. Someone counted and said that there are more than 220 prayers in the Bible. ఎవరు లెక్కించి చెప్తా వస్తున్నారు, బైబిల్ గ్రంథంలో దాదాపుగా 220 ప్రార్థనలు ఉన్నాయి. And more than that, దానికంటే ఎక్కువ ప్రార్థనలు ఉన్నాయి. praying is something we will do. We all do. మనం ప్రార్థన అనేటువంటిది మనం అందరం చేస్తాం. Prayer is the response of the soul that wants more of God. ప్రార్థన అనేటువంటిది అది ఒక ప్రాణం యొక్క స్పందన దేవుని ఇంకా అధికంగా కావాలని కోరుతా ఉంటుంది. In the Bible, బైబిల్లో prayer started from the birth of Enosh. ఈ ఏనోషు యొక్క పుట్టుక నుండి ప్రార్థన అనేటువంటిది ఆరంభించబడింది. That's what we read in 4:26 of Genesis. ఆది కాండము 4వ అధ్యాయము 26వ వచనంలో ఈ యొక్క మాట రాయబడింది. And to Seth, to him also there was born a son, and he called his name Enosh. Then began men to call upon the name of the Lord. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషుని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైనది. Today, God is not asking for long prayers. ఇదిన దీర్ఘమైనటువంటి ప్రార్థనల కొరకు దేవుడు అడగటం లేదు. Or he is not asking for some flowery prayers. అది ఇంకా తిరిగి ఏదో అలంకరించమైనటువంటి ప్రార్థన కొరకు ప్రభు అడగటం లేదు. But he just expects prayers from a sincere heart. అయితే యథార్థమైనటువంటి హృదయంలో నుండి వచ్చే ప్రార్థన ఆయన అడుగుతా ఉన్నాడు. The portion for our meditation today, మనం చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగంలో God is inviting the Jewish people through the prophet Jeremiah to pray. దేవుడు ఇర్మీయా ప్రవక్త ద్వారా యూదులను ఆయన ఆహ్వానిస్తా ఉన్నాడు ప్రార్థన చేయడానికి. Yeah, God's people have the responsibility to seek the Lord. దేవుని యొక్క ప్రజలు దేవుని వెతికేటువంటి ఆ బాధ్యత వారు కలిగి ఉన్నారు. They have to pray and ask the Lord to fulfill his promises. వారు ప్రార్థించి దేవుడు తన యొక్క వాగ్దానాలు నెరవేర్చాలని వారు అడగాలి. Promise and prayer go together. ప్రార్థన తర్వాత వాగ్దానాలు రెండు కూడా కలిసి వెళ్తాయి. Prayer is asking God to fulfill his promises for his glory and for our edification. దేవుని యొక్క మహిమార్థమై మన యొక్క క్షేమం కొరకై దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చమని అడగటమే ప్రార్థన. Prayer is talking to God. ప్రార్థన దేవునితో మాట్లాడటము. In one sense, prayer is worship. ఒక విధానంలో చెప్పాలంటే ప్రార్థన అనేటువంటిది ఆరాధన అయి ఉంది. In prayer, we are expressing our inability. ప్రార్థనలో మన యొక్క అసమర్థమైన స్థితిని దేవుని ఎదుట చెప్పుకుంటా ఉన్నాం. We are expressing our dependence on him. ఆయన మీద మనం ఆధారపడే స్థితిని చెప్తా ఉన్నాం. We acknowledge that he is able. ఆయన సమర్థుడని చెప్తున్నాం. So that is worship. అదే ఆరాధన. Somebody said that prayer consists of at least 4 parts. ఎవరు ఇలా చెప్తా వస్తున్నారు, ప్రార్థనలో 4 భాగాలు ఉన్నాయి. Remember the English word acts, ACTS. ఇంగ్లీష్ పదము యాక్స్ అనేటువంటి పదాన్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు. A stands for adoration. ఏ అంటే ఆ యొక్క పూజించటం, అలంకరించటము. And C stands for confession. రెండోదిగా సి అంటే ఆ యొక్క ఒప్పుకోలు. T stands for thanksgiving. టి అంటే థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత చెల్లించటం. And S stands for supplication. ఎస్ అంటే విజ్ఞాపన చేయటము. So this supplication includes our intercession, our requests, our petitions. ఈ యొక్క విజ్ఞాపన అంటే మన యొక్క మనవిని తెలియచేయటం, ప్రార్థించటం, అర్థించుకోవటము. And it speaks of our desires as it is written in 1 Timothy 2:1. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినట్లుగా అది మన యొక్క విజ్ఞాపనలు తెలియజేస్తా ఉంది. So today's verse for our meditation is written by Jeremiah in the context of restoration of Jews from the 70 years Babylonian captivity. ఇది మనకు ఇవ్వనటువంటి యొక్క వచనము ఇర్మీయా ప్రవక్త ఈ యొక్క యూదులు యొక్క 70 సంవత్సరాల చెరలో ఉన్నటువంటి కాలాన్ని బట్టి వారి యొక్క సమకూర్పు కొరకైనటువంటి మాటగా ఈ యొక్క మాట మనకు కనబడతా ఉంది. And we know that the southern kingdom of Judah had gone into Babylonian captivity. యూదాలో ఉన్నటువంటి యొక్క దక్షిణ భాగము ఆ యొక్క బబులోను చెరలోనికి వారు వెళ్ళారు. So when Nebuchadnezzar invaded Jerusalem in 606 BC, 606 క్రీస్తు పూర్వము ఈ యొక్క యూదుల మీద బబులోను రాజు దాడి చేసినప్పుడు, నెబుకద్నెజర్ దాడి చేసినప్పుడు they went into captivity. వారు చెరలోనికి వెళ్ళారు. Yeah, people like Daniel, దానియేలు అంటువారు, Hananiah, Mishael, హనన్య, మిషాయేలు, and people like Azariah, they went into captivity. అజర్య లాంటి వారు వారి చెరలోనికి వారు వెళ్ళారు. Whereas prophet Jeremiah escaped that invasion. అయితే ఇర్మీయా ప్రవక్త ఆ యొక్క దాడిని తప్పించుకుంటా వచ్చాడు. We all know the nature of God's people. దేవుని యొక్క ప్రజల స్వభావం ఏంటో మనకు తెలుసు. Yeah, whether they are the people of Israel or people of Judah. వారు ఇశ్రాయేల్ ప్రజలే గాని యూదా ప్రజలే గాని Lord was blessing and leading them, దేవుడు వారిని దీవించి వారిని నడిపిస్తా ఉన్నాడు. and they are protecting them as long as they obeyed the laws of the Lord. వారు ఎంతకాలం అయితే దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపిస్తున్నారో వారిని దేవుడు భద్రపరిచి నడిపించాడు. It is in accordance with Deuteronomy 28. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ప్రకారము God was meeting all their needs. దేవుడే వారి ప్రతి ఒక్కరు కూడా తీర్చాడు. He was fighting all their battles. దేవుడే వారి యొక్క ఆ యొక్క యుద్ధాలన్నీ కూడా పోరాడుతూ వచ్చాడు. Our God has a wonderful quality. మన దేవునిలో ఎంతో అద్భుతమైన లక్షణం
లక్షణం ఉంది. What is that quality? ఆ లక్షణం ఏంటి? He fights the battles, ఆయనే యుద్ధాలను పోరాడతాడు. but he declares that we are the victors. అయితే మనము విజయశాలమని ప్రకటిస్తాడు. He is not only our God, but our Father also. ఆయన మన దేవుడు మాత్రమే కాకుండా ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. But quite often, అయితే తరచుగా his people turned away to idolatry తన ప్రజలు due to the influence of their neighbors. తమ పొరుగు వారి యొక్క ప్రభావాన్ని బట్టి ప్రజలు తరచుగా విగ్రహాల వైపు వారు మరలిపోతా వచ్చారు. Yeah, their neighbors were like Philistines and Moabites, తమ యొక్క పొరుగు వారు అంటే యొక్క ఫిలిస్తీన్లు, మోయాబీలు, and Ammonites and Assyrians, తర్వాత అమోలీలు, అశ్షీరీలు, people like Amorites. తర్వాత అమోరీలు లాంటి వారు. We all know God hates idolatry. ఇది మనకందరికి తెలిసినట్లుగా దేవుడు విగ్రహారాధన ఆయన When they అసహించుకుంటాడు. became idolaters, వారు విగ్రహారాధికులైనప్పుడు God would warn them by sending prophets with a clear message. దేవుడు ఎంతో స్పష్టమైనటువంటి వర్తమానం ద్వారా ప్రవక్తలను పంపించి వారిని హెచ్చరిస్తూ వచ్చాడు. But often they persecuted these prophets, అయితే తరచుగా ఆ ప్రవక్తలను వారు హింసిస్తూ వచ్చారు. and thus they continue to disobey continually. వారు ఎడతేయకుండా వారు అవిధేయత చూపించడం ఆరంభిస్తూ In వచ్చారు. such a stiff-necked state, అటువంటి మెడవంచని స్థితిలో God raised their gentle neighboring nations to war against them. దేవుడు వారి యొక్క పొరుగు వారైనటువంటి దేశాలను వీరికి విరోధంగా యుద్ధం చేయడానికి వారిని లేవనెత్తా As వచ్చాడు. a result, వాస్తవ ఆ యొక్క ప్రతిఫలంగా the people of Israel and the people of Judah were taken into enemy's captivity. ఇశ్రాయేల్ ప్రజలతో యూదా ప్రజలు చూస్తే వారు శత్రువు యొక్క చెరలోనికి వెళ్ళిపోయారు. When they were oppressed by their enemies during this captivity, ఈ యొక్క చెరలో వారు శత్రువుల చేత అనగదొక్కబడినప్పుడు they cried unto the Lord. వారు దేవునికి మొర పెడతా వచ్చారు. Then in answer to their cries, వారి యొక్క మొరకు జవాబుగా once again the Lord showed his mercy and rescued them from their hand. మరొకసారి దేవుడు సమాధానంగా వారి యొక్క దేవుని యొక్క హస్తాన్ని చాచి వారిని రక్షిస్తూ It వచ్చాడు. was like a cyclic process in their life. వారి యొక్క జీవితంలో ఇది మరలా జరుగుతున్న విషయంగా The ఉండింది. purpose of the chastening was that they might seek the Lord. ఈ యొక్క దేవుడు ఆయన శిక్షించిన దానిలో ఉద్దేశం ఏంటంటే వారు దేవుని వెదకాలని ఆయన అలాగ చేశాడు. Confessing their sins and draw near to him. వారు తమ పాపములు ఒప్పుకొని ఆయనకు సమీపంగా రావాలని. It is more of disciplining them than punishing. వారిని శిక్షించే దానికంటే కూడా వారిని క్రమశిక్షణ పరచాలని ప్రభు కోరుతా Same వచ్చాడు. principle is explained in Hebrews 12th chapter. అదే ఎబిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది. In the present context, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క సందర్భంలో it was the Jewish nation which went into Babylonian captivity. ఇక్కడ యూదుల దేశం వారు చూస్తే వారు బబులోను చెరలోనికి వారు వెళ్ళారు. Now God was exhorting the people of Judah through the prophet Jeremiah to call upon him. ఇప్పుడు యూదా వారిని దేవుడు ఇర్మియా ద్వారా హెచ్చరిస్తా వచ్చినాడు దేవునికి మొరపెట్టాలని. He wanted to deliver them. వారిని విడిపించాలని ప్రభు Same కోరుతున్నాడు. is true in our lives also. అదే మన జీవితాలు కూడా వాస్తవం. As children of God in the New Testament age, నూతన నిబంధన యుగంలో దేవుని యొక్క పిల్లలంగా as long as we obey his word, ఎంతకాలం అయితే మనం ఆయన మాటకు విధేయ చూపిస్తామో he will bless us. ఆయన మనల్ని దీవిస్తాడు. He will be our shepherd. ఆయన మన కాపరిగా He will ఉంటాడు. be our satisfaction. ఆయన మనల్ని He will తృప్తిపరిచేవాడు. be our sufficiency. ఆయన మనం చాలినటువంటి He will వాడు. be our sustenance. ఆయన మనల్ని పోషించేవాడు. But when we disobey his ఎప్పుడైతే word, మనం మన మాటకు అవిధేయ చూపిస్తామో problems start in our lives. సమస్యలు మన జీవితంలో ఆరంభించబడతాయి. Many people of God fall prey to evil habits due to their lust of flesh, lust of eyes, and pride of life. తమ శరీరాశ నేత్రాశ జీవడమును బట్టి అనేక మంది తమ యొక్క జీవితాలైనటువంటి ఆశలకు వారు వారు పడిపోతా In ఉంటారు. such fallen situation, అటువంటి పడిపోయిన స్థితిలో there is no way of restoration except calling upon him. ఆ యొక్క సమకూర్పుకి ఎటువంటి అవకాశం ఉండదు. కేవలం దేవునికి మొరపెట్టడం మాత్రమే. He only can save us. ఆయన మాత్రమే మనల్ని రక్షించగలడు. Our help cometh from him only. మన యొక్క సహాయం ఆయన నుండి మాత్రమే వస్తుంది. So today, have you become slave to any evil habit? ఇది నాన్న నువ్వు ఏదైనా చెడు వ్యసనానికి నువ్వు బానిస అయిపోయినావా? Once upon a time, you would have been following his commands. ఒకనొక సమయంలో నువ్వు ఆయన ఆజ్ఞలు వెంబడిస్తా You వచ్చావు. were looking with a lot in his vineyard, ఆయన యొక్క working. ద్రాక్షవనంలో పనిచేస్తూ వచ్చావు. As a result, you enjoyed his blessings ప్రతిఫలముగా ఆయన ఆశీర్వాదాలు పొందావు. and you got guidance in every matter. ప్రతి విషయం అందు కూడా ఆయన నడిపింపును చూస్తూ You were వచ్చావు. working day and night for God. నివారాతున్న ఆయన కొరకే పనిచేస్తూ But వచ్చావు. today, some evil habit has entered your life. అయితే ఇది నా నీ జీవితంలో ఏదో చెడు కార్యం వచ్చింది. That habit has taken you very far from him. ఆ యొక్క అలవాటు దేవుని నుండి నేను ఎంతో దూరంగా తీసుకొని వెళ్ళింది. Satan and the world deceived you. సాతాను తర్వాత లోకం నేను మోసగించారు. Your own flesh also acted against you. నీ సొంత శరీరము కూడా నీకు విరోధంగా పనిచేస్తా Now వచ్చింది. you are in a confused state. ఇప్పుడు నువ్వు కలవరపడినటువంటి స్థితిలో ఉన్నావు. There is a doubt in your heart. నీ జీవితంలో ఇప్పుడు సందేహం ఉంది. That is whether God will accept you again or not. దేవుడు నేను మరలా అంగీకరిస్తాడా లేదా అని. I tell you with all sincerity, నేను ఎంతో యథార్థంగా చెప్తా ఉన్నాను. with the authority of the word of God, నేను యొక్క వాక్యాధికారంతో చెప్తున్నాను. take courage. ధైర్యం వహించండి. Why?
ఎందుకు? Because in today's verse, ఈ దిన వచనములో the Lord is inviting you to call upon Him. ఆయనకు మొరపెట్టమని ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. God is promising that He will answer you. దేవుడు నీకు జవాబిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. Then why to come in that fallen and unhappy condition? అటువంటి పడిపోయినటువంటి స్థితిలోనే ఉండటం ఎందుకు? Get up from that condition. ఆ స్థితి నుండి తిరిగి లే. Like the prodigal son in the Luke 15th chapter. లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని వలె Come back to the Father's house. తండ్రి యొక్క ఇంటికి తిరిగిరా. He is ready to receive you. నిన్ను అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. The loving father was running while the prodigal son was walking. తప్పిపోయిన కుమారుడు నడుచుకుంటా వస్తున్నప్పుడు తండ్రి ఆయన పరిగెడుతూ వచ్చాడు. Somebody said like this. ఎవరో ఇలాగ చెప్పారు, Slow are the steps of repentance, ఆ యొక్క మారు మనసు కొరకైనటువంటి ఆ యొక్క అడుగులు చూస్తే అవి నెమ్మదిగా ఉంటాయి, but swift are the feet of forgiveness. అయితే క్షమాపణ యొక్క ఆ యొక్క అడుగులు చూస్తే ఎంతో వేగమైనటువంటివిగా ఉన్నాయి. He is eagerly waiting to accept you. ఆయన నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. Call upon Him. ఆయనకు మొరపెట్టు. May God help you to become active once again as for God in His house. దేవుని యొక్క ఇంటిలోను మరొకసారి అరితే చురుక ఉండటానికి ప్రభు నీకు సహాయపడును గాక. May God bless you. దేవుని నేను దీవించును గాక. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమల పరలోకమా తండ్రి, Thou art a God who hears our cries and answers. నువ్వు మా ప్రార్థనలో విని దానికి జవాబు ఇచ్చేటువంటి దేవుడు. Many times as human beings we will go in the wrong way. అనేక సార్లు మానవులుగా తప్పు దిశగా మేము వెళ్తూ ఉంటాం. When we are astrayed, we thank Thee for Thy Holy Spirit. ప్రభు తండ్రి, మేము మార్గం తప్పిపోయినప్పుడు ప్రభా పరిశుద్ధాత్మను బట్టి ఎంతో వందనాలు. And, O Lord, He will guide us. ప్రభు ఆయన మమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. He will comfort us. ఆయన మమ్మల్ని ఆదరిస్తాడు. And, O Lord, take charge of us throughout this day. ప్రభు ఈ దినం అంతట్లో మీరు మా ఆధీనం వహించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.